ఇదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. శ్రీ చైతన్య విద్యా సంస్థ ఆధ్వర్యంలో సిద్దిపేటలోని ఒక 4 బ్రాంచులు, వివిధ ఉస్నాబాద్, చేర్యాల, సిరిసిల్లకు సంబంధించి 3 బ్రాంచులు, 7 బ్రాంచ్లకు సంబంధించి ఒక ఫిట్నెస్ సంబంధించిన ఫెస్టివల్ యొక్క గేమ్స్ను, జోనల్ గేమ్స్ను కూడా నిర్వహించడం జరిగింది. అందులో భాగంగానే ఈ యొక్క ఉన్నటువంటి విద్యార్థులు ఒక స్నేహపూర్వకంగా కావచ్చు, వాళ్ళందరూ ఒక దగ్గర సమూహంగా ఏర్పడి ఇటువంటి యొక్క స్పోర్ట్స్ మీట్ను పెట్టడం వల్ల విద్యార్థుల్లో మానసిక ఉత్సాహంతో పాటు, ఉల్లాసంతో పాటు ఉత్సాహంగా వాళ్ళు చదువుల్లో మంచి రాణించే విధంగా ఉంటుంది. కాబట్టి ఫిజికల్గా మంచిగా ఉంటారు. కాబట్టి చాలా సంతోషం వ్యక్తం చేయడం జరుగుతుంది. స్పోర్ట్స్ మీట్ సంబంధించి శ్రీ చైతన్య స్కూల్కు సంబంధించి ఈరోజు కబడ్డీ, ఒక ఖోఖో, రన్నింగ్ సంబంధించిన క్రీడా పోటీలను కూడా ఈరోజు నిర్వహించడం జరిగింది. అందులో మన విద్యార్థులను చూస్తుంటే అన్ని బ్రాంచ్లకు సంబంధించి విద్యార్థులు కూడా ఈ యొక్క ఫిజికల్కి సంబంధించి వాళ్ళకు స్పోర్ట్స్ ఆడించడం వల్ల ఎంతో ఫిజికల్గా ఇటు మానసిక ఉల్లాసానికి ఎంతో దోహదపడుతుందని చెప్పి వచ్చినటువంటి గెస్టులు చెప్పడం జరుగుతుంది. వారు కూడా పిల్లలు అందరూ కూడా ఒక సమూహం లాగా అందరూ చేరుకోవడంతో చాలా సంతోషం వ్యక్తం చేయడం. ఎందుకంటే వారికి ప్రతిరోజు ప్రొద్దున నుంచి సాయంత్రం వరకు క్లాసులతో ఎంతో అంటే మానసిక ఉల్లాసం లేకుండా ఉంటుంది. కాబట్టి ఇట్లా స్పోర్ట్స్ మీట్ను నిర్వహించడం వల్ల చేలో ఆనందంగా, సంతోషంగా విద్యార్థులు కూడా ఈ యొక్క స్పోర్ట్స్ మీట్లో పాల్గొని అందరూ కూడా సంతోషం వ్యక్తం చేయడం. కెమెరామెన్ ఎల్లవరితో మహేష్, ఆర్టీవీ, ఉమ్మడి మెదక్ జిల్లా. ఈరోజు చైతన్య టెక్నాలజీస్ అరేంజ్ చేయడం చాలా సంతోషంగా, వీణుల విందుగా, కన్నుల పండుగ నిర్వహిస్తూ ఉన్నారు. ఇలాంటి కార్యక్రమాలను చిన్ననాటి నుండే విద్యార్థులకు వారి శారీరక దారుఢ్య సంబంధమైనటువంటి విషయాలను తెలియజేయడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషం. విద్యార్థులకు నిజానికి ఈ గేమ్స్లో ఉన్నటువంటి ప్రాముణ్యతను వెలికి తీయడానికి ప్రతి పాఠశాలలో వచ్చినటువంటి గవర్నమెంట్ కూడా ఈ కార్యక్రమాలను ప్రతి ఏటా కూడా వాళ్ళకు ఒక పండగలాగా నిర్వహించి విద్యార్థుల్లో ఉన్నటువంటి వాళ్ళ యొక్క మేధస్సును, వాళ్ళలో ఉన్నటువంటి వాళ్ళకు ఆటలలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని వెలికి తీయాలని చెప్పి ఈ సందర్భంగా ప్రైవేట్ పాఠశాల యాజమాన్య సంఘం తరఫున కోరుకుంటా ఉన్నాను. ప్రతి విద్యార్థి కూడా ఈ చదువులు, ర్యాంకులు అనేటువంటి కాన్సెప్టే కాకుండా మరి గేమ్స్లో కూడా రాణించి దేశ ప్రతిష్టను, రాష్ట్ర ప్రతిష్టను, జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు వారి యొక్క కీర్తి ప్రతిష్టలను కూడా ఈ గేమ్స్ ద్వారా ఇనుమడింపజేయాలని చెప్పి కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీ చైతన్య విద్యా సంస్థలు మన సిద్దిపేటలో ఈరోజు ఫిట్నెస్ ఫెస్టివల్ జరపడం చాలా సంతోషకరం. జనరల్గా సాధారణంగా కార్పొరేట్ పాఠశాలలు ఇటు స్పోర్ట్స్, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ పైన పెద్దగా శ్రద్ధ చూపవనే ఒక విషయం సమాజంలో బలంగా ఉన్నది. దాన్ని రూపుమాపేలా వీళ్ళు కూడా స్పోర్ట్స్, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కార్యక్రమాలు చేపట్టడం చాలా సంతోషకరం. ప్రత్యేకించి సిద్దిపేట ఒక హరీష్ రావు గారి నేతృత్వంలో క్రీడలకు నిలయంగా మారింది. ఈ విద్యా సంస్థల్లో చదివే విద్యార్థులందరూ కూడా, పేరెంట్స్ కూడా సిద్దిపేటలో ఉన్న క్రీడలకు సంబంధించిన ఈ మౌలిక సదుపాయాలు వాడుకొని పిల్లలకు ఏ రకంగానైతే అన్ని సబ్జెక్టులపైన, చదువుపైన శ్రద్ధ ఉందో క్రీడల పట్ల కూడా ఆసక్తి ఉండేలాగా అటు తల్లిదండ్రులు, ఇటు విద్యా సంస్థల యాజమాన్యాలు కూడా కృషి చేయాలని చెప్పి నేను సిద్దిపేట స్పోర్ట్స్ క్లబ్ కన్వీనర్, చైర్మన్ హోదాలో మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇట్లాంటి ఫిట్నెస్ ఫెస్టివల్లో పాల్గొనడం మాత్రం చాలా సంతోషకరంగా ఉన్నది. ఈ ఫిట్నెస్ ఫెస్టివల్ను నిర్వహిస్తున్నటువంటి శ్రీ చైతన్య విద్యా సంస్థలకు నేను అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ శ్రీ చైతన్య గ్రూపులో మనకి ఇదే ఫస్ట్ టైము జోనల్ స్పోర్ట్స్ మీట్ జరగటము. విద్యార్థులు యొక్క చదువు గురించే కాకుండా ఫిట్నెస్ గురించి కొన్ని గేమ్స్ పెట్టడం జరిగింది. ఈ గేమ్స్ అన్నీ కూడా అందరూ కూడా ఖోఖో అండ్ కబడ్డీ అండ్ రన్నింగ్, ఈ మూడు గేమ్స్ని పార్టిసిపేట్ చేయించడం జరుగుతుంది. ఆల్ ది బెస్ట్ అండి స్టూడెంట్స్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.